హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ముందుగా ఈ 8 జిల్లాల వారికి ఏదైతే ఈ వానాకాలం సీజన్ కి సంబంధించి రైతు బంధు, రైతు భరోసా డబ్బులనైతే ఎకరానికి ఒక్కొక్క రైతుకు కూడా 7,500 రూపాయలను విడుదల చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే చేశారు. కాబట్టి ప్రతి రైతు కూడా ఆ విషయాన్ని తెలుసుకోవాలి. ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు మనకు వానాకాలం సీజన్ మొదలైంది, అంటే ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. ఈ ఖరీఫ్ సీజన్ లో పంటలు వేసుకోవడానికి ఎదురు చూస్తున్న ప్రతి రైతు కూడా ఈ పెట్టుబడి సహాయం కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఈ రైతు బంధు, రైతు భరోసా డబ్బులను ఎప్పటి నుంచి విడుదల చేస్తూ ఉన్నారు, ముందుగా ఏ బ్యాంక్ అకౌంట్లు కలిగిన రైతులకు విడుదల చేస్తారు, ఏ జిల్లాల వారికి డబ్బులు అనేది విడుదలవుతున్నాయనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా ఇక్కడ నేను తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఇక వీడియోలో నేను క్యూఆర్ కోడ్ ఇచ్చాను. ప్రతి ఒక్కరూ కూడా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత డొనేషన్ అయితే ఇవ్వండి. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి. ఎన్నో రకాలుగా ఎంతో మందికి హెల్ప్ చేస్తూ ఉన్నారు. దయచేసి ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, వీడియోలో కనిపిస్తున్న ఈ ఫోటోను మీరు మీ ఫోన్ పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీరు స్కాన్ చేయండి. స్కాన్ చేస్తే మీకు అక్కడ మంజులా అని వస్తుంది, డైరంగుల మంజులా అని. మీరు ₹1 నుంచి ₹1,00,000 వరకు కూడా మీకు తోచినంత హెల్ప్ అనేది మీరు చేయొచ్చు. చాలా మంది చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, హెల్ప్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఎన్నో రకాలుగా ఎంతో మందికి హెల్ప్ చేస్తూ ఉంటారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా నాకు కూడా హెల్ప్ చేయండి. మీ సహాయాన్ని నేను మర్చిపోను, మీ సహాయం వృధాగా కూడా పోదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా నాలాంటి వికలాంగులకు తప్పకుండా డొనేషన్ అయితే ఇవ్వండి. మీకు దేవుడు కూడా చల్లగా చూస్తారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి. ఎంతో మందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు. అందులో నన్ను కూడా ఒకటిగా అనుకుని తప్పకుండా మీరు తోచినంత హెల్ప్ అయితే చేయండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూడటమే కాకుండా తప్పకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది, లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ సమాచారం అనేది వెళ్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నులందరూ కూడా ఇప్పుడు మన తెలంగాణలో వానాకాలం సీజన్ ప్రారంభమైంది. ఈ వానాకాలం సీజన్కి సంబంధించి పంట పెట్టుబడి కోసం అయితే రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ప్రభుత్వం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చారో, అంటే ఈ రైతు బంధు, అంటే గతంలో రైతు బంధు ఎకరానికి 5,000 రూపాయలు ఇచ్చేవారు. ఇప్పుడు రైతు భరోసా అయింది. ఈ రైతు భరోసా కింద ఎకరానికి 7,500 రూపాయలు అయితే ఇవ్వాల్సి ఉంది. ఇక 7,500 రూపాయలను విడుదల చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఏర్పాట్లు అయితే చేశారనమాట. ఇక ఈ నెల 16వ తారీఖు నుంచి కూడా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ వానాకాలం సీజన్ కు సంబంధించి రైతు భరోసా, రైతు బంధు కింద ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి 7,500 రూపాయలను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారనమాట. ఇక ఇప్పటికే చాలా మంది రైతులు అయితే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అలాగే గతంలో రైతు బంధు పొందుతున్నటువంటి రైతులు కూడా ఉన్నారు. దాదాపు కొన్ని వేల కోట్లు అవసరం అవుతాయని ప్రభుత్వం అయితే అంచనా వేసింది. అది కూడా మనకు 5 ఎకరాల వరకే ఇవ్వాలా, లేకపోతే 30 ఎకరాల వరకు కూడా రైతు భరోసా సాయాన్ని అందించాలని కసరత్తులు కూడా ప్రారంభించి రైతులనే అడగడం జరిగిందనమాట. ఇక రైతులు మీరందరూ కూడా మీరు ప్రభుత్వానికి అయితే చెబితే, అంటే ఎన్ని ఎకరాల వరకు కూడా ఈ రైతు భరోసా సాయాన్ని అందించాలని మీరు కనుక ప్రభుత్వానికి నివేదిక ఇస్తే ప్రభుత్వం దాని ప్రకారం ఈ రైతు భరోసా సాయాన్ని అందిస్తుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు. కాబట్టి వానాకాలం రైతు భరోసా కింద రైతులకైతే ఈ నెల 16 నుంచి ఎకరానికి 7,500 రూపాయల చొప్పున జమ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ రైతు భరోసాతో పాటు రైతు రుణమాఫీ కింద మనకు డబ్బులు అయితే వేయబోతున్నారు ఒక్కొక్క రైతుకు కూడా. ఇక ఈ రైతు భరోసాకు సంబంధించి సాయాన్ని విడుదల చేయబోతోంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీనికి సంబంధించి మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా లైవ్ లో మాట్లాడుతున్నారు. ఆయన ఏం చెప్పారు రైతు రుణమాఫీకి సంబంధించి, ఈ రైతు రుణమాఫీని ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నారనే వివరాలు మీరు ఇప్పుడు లైవ్ లో చూసి తెలుసుకోండి. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి, అంతేకాకుండా ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడమే కాకుండా వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అలాంటి వికలాంగులకు తప్పకుండా మీరు హెల్ప్ చేయండి. ఇక సీఎం గారు మాట్లాడుతున్నారు, మీరు లైవ్ చూసేయండి. ఎన్నికల కోడ్లోనే పోయింది. ఇప్పుడే మేము పరిపాలనకు పూనుకున్నాము. అందుకే మేము ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయల వరకు రైతులకు రుణమాఫీ చేయాలని మా మంత్రివర్గ
సహచరులం అందరం ఒక కమిట్మెంట్తోని, ఒక సామాజిక బాధ్యతతోని ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ముందుకు వచ్చినాం. అందుకే మీ ముందు మేమందరం కూర్చొని ఏకతాటి మీద ఏక గొంతుకతో ఈ నిర్ణయం తీసుకొని మీ ముందు ప్రకటన చేస్తున్నాం. అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించి చిలువలు పలువలుగా మాట్లాడుకుంటున్నారు. రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అనర్హులకు ఇచ్చిందని ఒకరంటారు, నేషనల్ హైవేలో రోడ్లు వేసిన వాటికి ఇచ్చిందని ఇంకొకరంటారు, టాటాలకు బిర్లాలకు ఇచ్చిందని మరొకరంటారు, ఆగర్భ శ్రీమంతులు జూబ్లీహిల్స్లో నివసించే ఫామ్ హౌస్ ఓనర్లకు ఇచ్చిందని ఇంకొకరంటారు, గజ్వేల్లో చంద్రశేఖరరావు గారి ఫామ్ హౌస్ కూడా వారు రైతు భరోసా కింద నిధులు తీసుకున్నాడని మరొకరంటారు. ఇట్లా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి మేము 4 గోడల మధ్యలో మా మంత్రివర్గమే కూర్చొని మేమే మాట్లాడుకొని మేమే విధి విధానాలు ఖరారు చేసి ఏదో నిర్ణయాలు తీసుకోవాలన్న ఆలోచన మాకు లేదు. పారదర్శకంగా భాగస్వాములు అందరితో చర్చించి అందరి సూచనల మేరకు సలహాల మేరకు రైతు భరోసా పథకాన్ని పారదర్శకంగా నిస్సహాయులకు సహాయం అందించాలని, ప్రభుత్వం యొక్క సంక్షేమము సామాన్యులకు చేరవేయాలని, ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా ప్రతి వాడికి ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకం చేరాలి అని, రైతు భరోసా నిధులు ఖాతాలో పడాలన్న ఆలోచనతోని మా మంత్రివర్గము స్టేక్ హోల్డర్స్ అందరితో చర్చించడానికి ఒక నివేదికను తయారు చేయడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించినము. దానికి ఆర్థిక మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క గారు నాయకత్వం వహిస్తారు. వారితో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా మా ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్, ఎందుకంటే ఎన్నికల్లో మేము ఇచ్చిన హామీలు వివిధ జిల్లాలు వివిధ ప్రాంతాలలో పర్యటించి ప్రజల యొక్క సూచనలు సలహాలను పరిగణలోకి తీసుకొని ఎన్నికల మేనిఫెస్టోని తయారు చేసిన సహచర మంత్రివర్యులో శ్రీధర్ బాబు గారిని, అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కమిటీలో సభ్యులుగా చేర్చడం జరిగింది. ఈరోజు రైతు భరోసా విధి విధానాలను ఖరారు చేయడానికి రైతు సంఘాలను, రైతు కూలీ సంఘాలను, రాజకీయ పార్టీలను, వివిధ వర్గాల నుంచి సలహాలు సూచనలు తీసుకొని విధి విధానాలు ఖరారు చేసి పారదర్శకంగా ప్రజలకు వివరించే విధానపరమైన నిర్ణయం తీసుకోవడానికి రైతు భరోసా కోసము మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించినము. బట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీధర్ బాబు గారు,